ఈ ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల లివర్ హెల్తీగా ఉంటుంది, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, గ్యాస్ ట్రబుల్స్ తగ్గుతాయి, అలాగే పొట్ట ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, హెల్తీగా ఉంటారు. అలాగే డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల పొట్ట ఉబ్బరం కూడా తగ్గుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీ కళ్ళు నీరసంగా ఉండి హైబ్రోస్ డ్రాపీగా ఉన్నాయా, అయితే కళ్ళు బ్రైట్గా కావాలి, హైబ్రోస్ లిఫ్ట్ అయి ఉండాలి అని అంటే ఈ వీడియోలో చూపెడుతున్నట్టు 10 ఆర్ 15 మినిట్స్ ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల కళ్ళు బ్రైట్గా తయారవుతాయి, అలాగే హైబ్రోస్ కూడా పైకి లిఫ్ట్ అయి ఉంటాయి. అలాగే డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కళ్ళు ఎప్పుడు బ్రైట్గా ఉంటాయి, అలాగే ఫేస్లో కూడా గ్లోగా మారుతుంది. డైలీ ఇలా చేయండి, మీరే చూస్తారు తేడా. మీ చేతిలోనే మీ ఆరోగ్యం సబ్స్క్రైబర్లు. ఈ ముద్రని ఇలా డైలీ ఈ ఏరియాలో మీకు ఫ్యాట్ ఎక్కువగా ఉండి ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనబడట్లేదా మీరు, అయితే ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు ఈ విధంగా డైలీ 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 ఆర్ 15 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. చేయడం వలన మీ ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ మొత్తం పోతుంది, అలాగే ఏ డ్రెస్ వేసుకున్నా చాలా చాలా అందంగా కనపడతారు. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. సైట్ ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల సైట్ ప్రాబ్లం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కంటి చూపు మెరుగుపరచడానికి తినాల్సిన పదార్థాలు కరివేపాకు, కొత్తిమీర, మునగాకు, పాలకూర ఇవి బాగా తినండి. మీ కంటి చూపు మెరుగవుతుంది. డైలీ ఇవి భోజనంలో ఉండేటట్టు చూసుకోండి, మీ కళ్ళు బాగా కనపడతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మనం ఇన్స్టెంట్గా బయటికి వెళ్తున్నప్పుడు ఫేస్ మీద గ్లో కావాలి, చేతుల మీద మెడ మీద కదా తెల్లగా కనపడాలి అని అంటే బియ్యం కడిగిన వాటర్తో ఈ విధంగా అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనము తుడిచేసిన తర్వాత ఎంత గ్లోగా కనపడుతుందో మీరే చూస్తారు. చూడండి, ఇందులో మీరు కూడా ఇలా చేయండి, మీ ఫేస్ని గ్లోగా చేసుకోండి. డైలీ ఇలా చేయడం వల్ల ఎప్పుడు ఫేస్ గ్లోగానే ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. ఈ ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే మంచిగా డైజెషన్ కావాలి అని అంటే దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు సమపాలలో తీసుకొని పొడి చేసి దానికి తేనె కలిపి 1/2 స్పూన్ డైలీ తినడం వలన జీర్ణశక్తి అనేది మంచిగా పెరుగుతుంది. ఏది తిన్నా మంచిగా అరుగుతుంది. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు మంచిగా ఏది తిన్నా అరుగుతుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఫేస్ స్లిమ్గా మారుతుంది. కాబట్టి డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. చెంపలు ఉబ్బుగా ఉన్న వాళ్ళు, ఫేస్ స్లిమ్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఫేస్ స్లిమ్గా అందంగా మారుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ ఫేస్ని అందంగా చేసుకోండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీ ఫేస్ మీద నల్ల మచ్చలు రావడము, మెడ చుట్టూ నల్లగా ఉండడము, అలాగే మోచేతుల మీద మోకాళ్ళ మీద నల్లగా ఉండి ఎలా పోతుంది, అగ్లీగా కనపడుతుంది అని అనుకుంటున్నారా? ఏ బ్యూటీ పార్లర్ పోదాం అనుకుంటున్నారా? అవసరం లేదు మీకు బ్యూటీ పార్లర్. ఈ గడ్డ పెరుగు అనేది తీసుకొని నల్లగా ఉన్న కాడ, ఫేస్ మీద నల్ల మచ్చలు ఉన్న కాడ రాయండి. మీకు 10 మినిట్స్ తర్వాత కడగడం వల్ల తెల్లగా మారుతారు. మీరే ఆశ్చర్యపోతారు, మేము ఇంత తెల్లగా ఉన్నామా అని. డైలీ ఇలా చేయండి, మీరు తెల్లగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పి అనేది పోతుంది. మోకాళ్ళలో సౌండ్ రాకుండా ఉంటుంది. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు డైలీ ఈ విధంగా ఈ ప్రెషర్ పాయింట్ల వద్ద కొంచెం ఆయిల్ పెట్టి ఇలా ప్రెషర్ పాయింట్ల వద్ద నొక్కడం ద్వారా మోకాళ్ళ నొప్పి పోతుంది, మోకాళ్ళలో సౌండ్ రాకుండా ఉంటుంది. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల క్రమేపీ మోకాళ్ళ నొప్పి అనేది రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు ఈ ముద్రని ఇలా మీ కళ్ళు నీరసంగా ఉండి హైబ్రోస్ డ్రాపీగా ఉన్నాయా, అయితే కళ్ళు బ్రైట్గా కావాలి, హైబ్రోస్ లిఫ్ట్ అయి ఉండాలి అని అంటే ఈ వీడియోలో చూపెడుతున్నట్టు 10 ఆర్ 15 మినిట్స్ ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల కళ్ళు బ్రైట్గా తయారవుతాయి, అలాగే హైబ్రోస్ కూడా పైకి లిఫ్ట్ అయి ఉంటాయి. అలాగే డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కళ్ళు ఎప్పుడు బ్రైట్గా ఉంటాయి, అలాగే ఫేస్లో కూడా గ్లోగా మారుతుంది. డైలీ ఇలా చేయండి, మీరే చూస్తారు తేడా. మీ చేతిలోనే మీ ఆరోగ్యం సబ్స్క్రైబర్లు. ఈ ముద్రని ఇలా
ఒళ్ళంతా చల్ల చెమటలు పెడుతున్నాయి, ఏంటి ఇట్లా సడన్గా చెమటలు పెడుతున్నాయి అని అనిపించినప్పుడు ఈ విధంగా ప్రెషర్ పాయింట్ల వద్ద నొక్కండి, చెమటలు రావడం ఆగుతుంది. అలా చెమటలు ఆగేదాకా ఈ విధంగా చేయడం వల్ల స్వెట్ అనేది ఆగుతుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. సైట్ ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల సైట్ ప్రాబ్లం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కంటి చూపు మెరుగుపరచడానికి తినాల్సిన పదార్థాలు కరివేపాకు, కొత్తిమీర, మునగాకు, పాలకూర ఇవి బాగా తినండి. మీ కంటి చూపు మెరుగవుతుంది. డైలీ ఇవి భోజనంలో ఉండేటట్టు చూసుకోండి. మీ కళ్ళు బాగా కనపడతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మనం ఇన్స్టెంట్గా బయటికి వెళ్తున్నప్పుడు ఫేస్ మీద గ్లో కావాలి, చేతుల మీద మెడ మీద కదా తెల్లగా కనపడాలి అని అంటే బియ్యం కడిగిన వాటర్తో ఈ విధంగా అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనము తుడిచేసిన తర్వాత ఎంత గ్లోగా కనపడుతుందో మీరే చూస్తారు. చూడండి, ఇందులో మీరు కూడా ఇలా చేయండి, మీ ఫేస్ను గ్లోగా చేసుకోండి. డైలీ ఇలా చేయడం వల్ల ఎప్పుడు ఫేస్ గ్లోగానే ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే మంచిగా డైజెషన్ కావాలి అని అంటే దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు సమపాలలో తీసుకొని పొడి చేసి దానికి తేనె కలిపి 1/2 స్పూన్ డైలీ తినడం వలన జీర్ణశక్తి అనేది మంచిగా పెరుగుతుంది. ఏది తిన్నా మంచిగా అరుగుతుంది. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు మంచిగా ఏది తిన్నా అరుగుతుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఫేస్ స్లిమ్గా మారుతుంది. కాబట్టి డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. చెంపలు ఉబ్బుగా ఉన్నవాళ్ళు, ఫేస్ స్లిమ్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఫేస్ స్లిమ్గా అందంగా మారుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ ఫేస్ని అందంగా చేసుకోండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీ ఫేస్ మీద నల్ల మచ్చలు రావడము, మెడ చుట్టూ నల్లగా ఉండడము, అలాగే మోచేతుల మీద మోకాళ్ళ మీద నల్లగా ఉండి ఎలా పోతుంది, అగ్లీగా కనపడుతుంది అని అనుకుంటున్నారా? ఏ బ్యూటీ పార్లర్ పోదాం అనుకుంటున్నారా? అవసరం లేదు మీకు బ్యూటీ పార్లర్. ఈ గడ్డ పెరుగన్ని తీసుకొని నల్లగా ఉన్న కాడ, ఫేస్ మీద నల్ల మచ్చలు ఉన్న కాడ రాయండి. మీకు 10 మినిట్స్ తర్వాత కడగడం వల్ల తెల్లగా మారుతారు. మీరే ఆశ్చర్యపోతారు, మేము ఇంత తెల్లగా ఉన్నామా అని. డైలీ ఇలా చేయండి, మీరు తెల్లగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా ఈ ప్రెషర్ పాయింట్ల వద్ద నొక్కడం ద్వారా థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ నొక్కడం ద్వారా థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే బాగా నొప్పిగా ఉంటుంది. థైరాయిడ్ లేకపోతే నొప్పిగా ఉండదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు నొప్పిగా అనిపిస్తే డైలీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, మీ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ థైరాయిడ్ను కంట్రోల్లో ఉంచుకోండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.